అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ డివైన్ పాత్. ముందుగా భక్తులందరికీ అలాగే పొలిటికోస్ డివైన్ పాత్ చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని విశ్వవసునామ సంవత్సరానికి అడుగు పెట్టినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు రాశి ఫలాలు ఎందుకు వస్తాయి, పంచాంగాన్ని ఎందుకు నమ్ముకుంటారు, ఇవన్నీ కూడా తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నాము యూసఫ్ గూడలోని ఒక టెంపుల్, అది వీర బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాము. మరి లోపలికి వెళ్దాము. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కానివ్వండి, లేకపోతే ఆలయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలుసుకుందాం. ఇది ఎన్నేళ్ల నుంచి ఈ టెంపుల్ అన్నది ఉన్నది, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటి, శివరాత్రి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఒక ఉగాది పురస్కరించుకొని ఎటువంటి విశిష్టత ఉంది, ఎలాంటి పూజలు చేస్తున్నారు, భక్తులు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కూడా ఇక్కడ రావచ్చు, ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వ్యూయర్స్, అనుకున్నట్టుగానే మనము యూసఫ్ గూడలో ఉన్నటువంటి వీర బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాము. మరి ఈ గుడి యొక్క ప్రశస్తత ఏంటి అంటే ఎప్పుడు స్థాపించారు, అలాగే ఈ రోజు ఉగాది కూడా కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, అలాగే చైర్మన్ కూడా ఉన్నారు, వారిని కూడా కలుద్దాం. నమస్తే సార్, ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి అంటే ఇక్కడ ఉన్న వారు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న భక్తులు కానివ్వండి, ఏ టైం నుంచి ఏ టైం వరకు రావచ్చు? ఇప్పుడు ఇక్కడ 1982లో ఇదంతా అడవి ఒకప్పుడు అంతా ఇసుబడి ఒకటే ఉంది, ఎక్కడ పోలీసు అంతా ఏం లేదు, అంత కొండలన్నీ మామూలుగా కంకర మిషన్లు ఉండే. ఇక్కడ చెట్టు గుట్టలన్నీ ఇక్కడ మనిషి రాని కూడా వేయలేదు అటువంటి ప్రదేశంలో. అయితే ఇక్కడ మేము ఇక్కడ పని చేసుకుంటే లేబర్ పని చేసుకుంటే కలిసి మరి అది మా ఒక నమ్మకం ఏంటంటే బ్రహ్మం గారు గోల్కొండ నవాబు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చిపోయినట్టుగా ఒక పేపర్ కూడా అప్పుడు రాశారు మన వార్తా పేపర్లో. చెప్పలేదంటనకపోయారు బ్రహ్మం గారు ఇక్కడ ఉన్నాడని ఆయన ఒక వార్త రాశాడు అక్కడ. ఈ అడవిలో అప్పుడు ఇక్కడ నవాబు దగ్గరికి వచ్చినప్పుడు వస్తూ పోతున్నప్పుడు ఇక్కడ బ్రహ్మం గారు చూసి ఈ స్థలాన్ని ఎంచుకున్నట్టు మాకు ఒక ఎన్నికడు ఉంది. అప్పుడు ఇక్కడ భక్తులంతా కలిసి ఇంత లేబర్ పని చేసినా కానీ ఈ ప్రాంతంని ఇప్పుడున్న స్థలంని 1982లో వాళ్ళు జాగా కొద్దిగా ఎన్నుకొని ఒక కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది 82లో. అట్లా మెల్లమెల్లగా తీసుకుని అంత లేబర్ పని చేయక దారి లేనికి ఒక సంటికి తీసుకోవడానికి ఇటుక కానీ ఉసుక తీసుకోవడానికి దారి లేదు. అట్టే ప్రదేశంలో మెల్లమెల్లగా తీసుకొని 85లో ఈ భక్తులంతా కలిసి లేబర్ పని చేసుకుంటూ ఇక్కడ నేను నా పేరు అడవయ్య వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులని నేను దీని యొక్క ధర్మకర్త. నేను అప్పటి నుంచి నేను పునడం నేనే. అయితే అప్పటి నుంచి ఈ స్వామివారి ఇక్కడ వెలిచి చాలా పవిత్రమైన మాధ్యం స్వామి ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఎంచుకున్న స్థలం ఇది. ఇది ఒక్కటే అప్పుడు ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పుడు తర్వాత భక్తులు దారి వేయడం, అక్కడ జనార్దన్ సాబ్ ఉండే ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా పిలిచి సన్మానం చేసి ఇక్కడ తోవలేదు దారి లేదని చెప్పేసి ఆయనకు చెప్తే అప్పుడు కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ రాళ్ళ వలగొట్టి అన్నీ చేసి దారి చేసి మంచి నీళ్లు కానీ ఇక్కడ ప్రత్యేకంగా వీర బ్రహ్మేంద్ర స్వామి సత్యం ఏంటంటే ఇక్కడ ఆయన ఎంచుకున్న స్థలం. ఇక్కడ ఈ చుట్టుపక్కల కుల మతాలు ఏముండయి, అన్ని కులం వారు అన్ని మతాల వారు ఇక్కడ బ్రహ్మం గారు వీర బ్రహ్మేంద్ర స్వామి మాలాధ్యక్ష చేస్తారు, శివరాత్రి కార్యక్రమాన్ని కళ్యాణం చేస్తారు, గురుస పూజ చేస్తారు, అన్ని చేస్తారు. ఇదంతా గురించి చాలా మంది వస్తారు. రేపు 6వ తారీఖు శ్రీరామనాడు చాలా మంది మాలాధ్యక్ష చేసుకుని కందుమల్లి పోతారంతా. ఇక ప్రత్యేక కుల మతాలు లేకుండా అందరూ మాలాధ్యక్ష చేసి స్వామి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క భక్తులుగా పూజ చేయడం. వాళ్ళు ఇక్కడనే భిక్ష చేసుకుంటారు, ఇక్కడ స్నానం చేసుకుంటారు, ఇక్కడ పెసిరెట్టుకుంటూ ఇక్కడ వండుకుంటారు ఇక్కడ. అయితే ఇంకా ముందు ఒకటి మీకు తెలుసు, ఒక చెట్టు ఉండేట రాగి చెట్టు, మీ శాంతలో కూడా వచ్చినాయి. చెట్టు గాలి దుమారు పడిపోయింది. అది పడిపోయిన తర్వాత మళ్ళీ అంతా భక్తులంతా కలిసి బస్తు వాళ్ళంతా ఆ చెట్టు తీసేసి గద స్తంభం ఇక్కడ దానికి ఒక రేకుల షెడ్లు అన్ని భక్తులు పట్టుకొని చేయడం జరిగింది. ప్రత్యేకంగా వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ఏం చెప్పాడు, ప్రపంచంలో ఈ యొక్క మనుషుల యొక్క స్వార్థం పెరిగిపోయి కాకపోతే ధర్మం ఉండదు, అన్నదమ్ములు భార్య భర్తలు గురు శిష్యులు తల్లిదండ్రులు చంపుకుంటారు ఆస్తుల గురించి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పింది ఒక ఆశ్రమం తప్పు కాదు అని ఇక్కడ భక్తులకు చాలా నమ్మకం ఉంటుంది. ఇంకా చాలా పవిత్రంగా ఎన్నో చాలా టెంపుల్ ఉన్నాయి ఈ హైదరాబాద్లో. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వీర బ్రహ్మేంద్ర స్వామి సత్యము భక్తులకు గౌరవమీయడమైన వాళ్ళ కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి అక్కడ ఒక నమ్మకం భక్తులకు అందరికీ. ప్రతి ఒక్కరు ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడున్నా కానీ బ్రహ్మ శంకర్ నగర్ ఇష్టం కూడా అంటే ఇక్కడ టెంపుల్ అదికి వస్తుంది. అట్లా పవిత్రమైన పేరు ఉంది ఆయనకు, భక్తులు అట్లే ఉంటారు. ఈ ఉగాది ఆయన ప్రత్యేకంగా కొత్త సంవత్సరం అని చెప్పేసి భక్తులు అట్లే వస్తారు. శివరాత్రికి బ్రహ్మం గారి కళ్యాణం, అందుకే శివుడు విష్ణు కలిసి వెలిసిన వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం. అది శివశక్తి విష్ణుశక్తి కలిసిన వ్యక్తులు. అందుకే ఓం నమో మంత్రం అట్లే ఉంటుంది అక్కడ చూడండి. అయితే మంత్రం ఏముంటుందంటే ఓం హ్రీం క్లీం శివాయ బ్రహ్మనే ఉంటుంది ఆయన మంత్రం కూడా. శివుడు
విష్ణు బ్రహ్మ గారి మా మంత్రం కూడా. అందుకని శివ శక్తితో నిలిచిన బ్రహ్మం గారు ఇక్కడ చాలా పవిత్రమైన ఒక శక్తి ఉంది ఆయన దగ్గర. ఈ ప్రపంచంలో జరిగిన కాలజ్ఞానం రాసిన కనుక భక్తులందరికీ దాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ కొత్త ఉగాది నాడు మరి అందరు భక్తులు ఇక్కడ కలుసుకోవడానికి పూజ సాయం దర్శనం చేసుకోవడానికి పశుపతి లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అభయంజన స్వామి ఉంది, ఈశ్వరి మాత ఆయన మనమరాలు కూడా ఉంది, నవరాలు ఇక్కడ సిద్ధయ్య, ఇక్కడ మన విఘ్నేశ్వరుడు, పశుపతి అందరూ స్వామి అన్ని దేవుళ్ళు ఇక్కడ అందరూ పూజ చేసుకుంటారు. అంటే ఇది 2025 కి ఉగాది మన తెలుగు సాంప్రదాయ పండుగ, అది కూడా మొదటి పండుగగా మనం భావిస్తాం కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే కాకపోతే కొన్ని ఏంటంటే ఈ జరిగేటి ఒక పర్యాలు మనం చెప్పలేం, కానీ ఈ కొత్త సంవత్సరం మన హిందువులకు అందరికీ ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరం కొత్త బట్టలు వేసుకోవాలా, దేవుని పూజ చేయాలా, కొత్త సంవత్సరము రాశి ఫలాలు ఎట్లా ఉంటాయి అవన్నీ ఈ సంవత్సరమే మన లెక్కది. అబ్బా క్యాలెండర్ వేరే ఉంటుంది, అది మనది కాదు. కానీ ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం మనం ఇందులో పండుగ అయ్యాం, కొంత ఉగాది పండుగ. సృష్టిని అంటే ఈ రోజు సృష్టిని కూడా ఏర్పించబడ్డది, అది కూడా బ్రహ్మదేవుడి ద్వారా అన్నట్టుగా అని అంటారు. సో బ్రహ్మదేవుడు ఆల్రెడీ రాసుంటారు, మనం పుట్టినప్పుడే మన తలరాతలను ఆల్రెడీ రాసుంటారు. మళ్ళీ ప్రతి ఉగాదికి పంచాంగం వస్తుంది, ఆ పంచాంగం ద్వారా కూడా ఎవరి గ్రహస్థితులు ఎలా ఉంటాయి, ఎవరి రాశి ఫలాలు ఎలా ఉంటాయి, అప్పుడు మళ్ళీ కొత్తగా తెలుస్తుంది అంటారు. దీని వ్యత్యాసం ఎలా? రాశి ఫలాలు ఎట్లుంటాయంటే ఒకటి ఇప్పుడు మేషరాశి ఉంది, ఆ మేషరాశి మీద కోట్లాది మంది ఉంటారు. కాకపోతే మనం చేసే పనిని బట్టి, మన కొలిచే దేవుని బట్టి మనకు మనకు గ్రహం ఉంది, ఇక పంతులతో శాంతి మొత్తం చేసుకోండి, శాంతి పూజ చేసుకోండి, దాన్ని బట్టి ఉంటే తప్ప కానీ అందరికి ఒకటే రకంగా ఉండదు. కొత్త సంవత్సరం అందరికి బాగా జరగాలని చెప్పేసి మా యొక్క కోరిక. శివాని ఏ క్లాస్ శివాని? ఫస్ట్ క్లాస్, ఏ స్కూల్? బ్రిలియంట్ హై స్కూల్. అయిపోయాయా ఎగ్జామ్స్? అయిపోయాయా? సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా? నోదా? ఇంకా ఎప్పటి వరకు ఎగ్జామ్స్? ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేదు. ఇంకా పెట్టలేదా? ఓకే. ఈ రోజు గుడికి వచ్చావు కదా, ఈ రోజు ఉగాది కదా, సో ఏం మొక్కుకున్నావు దేవుణ్ణి? అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నా. అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నావా? ఓకే. ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నా. అందరికి ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఆలయానికి సంబంధించి మీరు ప్రముఖ భక్తులు అని చెప్పేసి విన్నాం. అంటే ఎన్ని ఏళ్ల నుంచి మీరు ఇక్కడ స్వామివారిని ఆరాధిస్తున్నారు? మేము 1982 నుంచి ఈ ప్రాంతంలోనే ఉండి ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆలయంలో కూడా మేము వంతు సహకారంగా నిలబడి మేము కూడా పనిచేసామమ్మా. అప్పటి నుంచి మరి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో మనం మనస్ఫూర్తిగా స్వామివారిని సేవించి మనం మనస్ఫూర్తిగా కనుక తలుచుకున్నట్లయితే అనేక కార్యక్రమాలు జరిగినాయి. నిదర్శనంగా మనకి ప్రత్యక్షంగా స్వామివారి దగ్గర మంచి మహిమ ఉన్నట్టుగా మా నమ్మకం. మరి భక్తులు కూడా ఆ విధంగానే వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగ కూడా మంచి వైభవపేతంగా మన ఈ ఆలయంలో జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ యొక్క మే నెలలో. ఈ ఆరాధన మహోత్సవాలు కూడా మన ఈ ఆలయంలో కూడా చాలా గొప్పగా జరుగుతాయి. మాకు బాగా విశ్వాసం, మాకు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఈ 4-5 చుట్టుపక్కల బస్తీల్లో కూడా ఎవరికి ఎలాంటి సమస్య రాకుండా ఎన్ని విపత్తులు వచ్చినా కూడా స్వామివారు ఎన్నంటి మమ్మల్ని కాపాడుతున్నట్టు మా విశ్వాసం, మా నమ్మకం. ఇక్కడ మాకు ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఆశీస్సులు మా మీద ఉంటాయని మేము గాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే స్వామివారు కాలజ్ఞానం రాశారు. వారు రాసినటువంటి వాక్యాల్లో ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి యుగ ధర్మం, ఈ కలియుగ ధర్మంలో ఇప్పుడు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజలే ప్రభులు అయిన తర్వాత ఈవేళ ఆయన చెప్పింది ఏంటంటే అందరూ కలుస్తారు, ప్రజలను ఏదిస్తారు అని బ్రహ్మంగారు ఆనాడే చెప్పాడు. ఇప్పుడు 600 సంవత్సరాల కింద రాశాడు ఆయన. ఇవాళ మనం చూస్తున్నాం వ్యవస్థలన్నీ కలిసినాయి. ఎవరిని వారు కాపాడుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరినంటే ఎవరు కూడా అందరూ మేము మంచి వాళ్ళం అంటారు, కానీ చివరికి వచ్చేసరికి ఎవరిని ఎవరు ఇబ్బంది పెడుతుంది ప్రజలే చూస్తున్నారు. బట్ అలాంటి విపత్తులన్నీ వస్తాయని బ్రహ్మంగా రానాడు రాశాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నాను నమ్ముకొని నాకు విశ్వాసంగా భక్తి ప్రవర్తనలతో కనుక నడిచినట్టు వారిని ఎల్లవేళ నేను కాపాడుతాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నా భక్తులు ఒత్తుల్లాగా మిగిలే ఉంటారని చెప్పి కాలజ్ఞానం చెప్పాడు. ఆ విశ్వాసం మీద మేము ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క ఉత్సవాలని బ్రహ్మాండంగా నడుపుకుంటాం. ఓకే. ఉత్సవాలు అంటే పలానా తేదీ అన్నట్టు ఏమన్నా ఉందా అండి? ప్రతి సంవత్సరం ఈ నెలలో ఈ డేట్ లో ఉంటుంది నెల ఉంటుంది.
మహాశివరాత్రికి బ్రహ్మంగారి కళ్యాణం జరుగుద్ది. ఈ మే నెల వచ్చరికి ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. అదే తర్వాత ఆ గురు పూజ కార్యక్రమాలు ప్రతి సోమవారం కూడా స్వామివారి ఆలయంలో భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం ఏనైతే ఈ భక్తులు భజన చేసేవాళ్ళు ఏదైనా పనుల నుండి పక్కకి వెళ్ళినా కూడా ఈ ఆలయ ధర్మకర్త అడవయ్య గారు ప్రతి సోమవారం ఖచ్చితంగా ఎన్ని వర్షాలు పడుతున్నా పిడుగులు పడుతున్నా భజన కోసం ఆయన ఒక్కడ కూర్చొనైనా భజన చేస్తాడు. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. తర్వాత మా అందరికి కూడా స్వామివారి అంటే మంచి విశ్వాసం. సమయాలు ఎలా ఉంటాయండి? కొంతమంది ఈ రోజుల్లో 11 o'clock టెంపుల్స్ మూసేస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 5కి తెరుస్తున్నారు. మార్నింగ్ 6 to 11, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు అట్లా అన్నట్టు. మరి ఈ ప్రస్తుతం ఈ ఆలయానికి 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. 12 దాకా వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 12 వరకు ఉంటుందమ్మా. సాయంత్రం మళ్ళీ 6 నుంచి 8-9 వరకు ఉంటుంది. తర్వాత అప్పుడు అందరికీ ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి నిబంధనలు లేవు. స్వామివారి ప్రత్యేకంగా వెళ్ళి దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందవచ్చు. అమ్మ మీ పేరు? నా పేరు కవిత అండి. ఓకే, ఇక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే పైన ఉంటాము గుడి దగ్గర పక్కన. ఈ గుడి గురించి మీకు ఎన్నేళ్ళుగా తెలుసు? నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను. 5 years నుంచి తెలుసు. అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది గుడి అయితే. ఒకప్పుడు కొంచెం నార్మల్గా ఉండే, నేను 7 years బ్యాక్ వచ్చి చూసాను అనమాట. నార్మల్గా ఉండే, ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ అయింది. ఒకప్పుడు లేని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా మంది వస్తుంటారు శివరాత్రికి అయితే. ఇంకా చాలా అసలు ఎంత మంది ఉంటారంటే గుడిలో చాలా మంది ఉంటారు అనమాట. చాలా ఫేమస్ గుడి అంటే బ్రహ్మంగారి గుడియే. దీనికి బ్రహ్మశంకర్ నగర్ అని వచ్చింది పేరు. బ్రహ్మంగారి గుడి అని ఉంటుంది అనమాట. ఇది చాలా మంచిది. మనం ఏం కోరుకుంటే అది కోరికలు తీస్తారు దేవుడు. ఓకే, అంటే ఈ రోజు ఉగాది కాబట్టి జనరల్ గా కొత్త సంవత్సరం అన్నది ఈ రోజు నుంచే మొదలవుతుంది అని మనం అందరినీ నమ్ముతాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఏమైనా కోరికలు ఉన్నాయా? అంటే ఈ సంవత్సరం ఈ కోరిక నెరవేరితే బాగుండు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగుండాలి అని కోరుకుంటాం కదా, అలా మీకు డెఫినెట్లీ కోరుకుంటున్నాం అండి. ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ లో అవి నేను దేవుణ్ణి అదే కోరుకున్నాను. నేను చేసే పనిలో అయితే ఏది రాంగ్ ఆటంకం ఏది రాకుండా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దేవుణ్ణి అయితే అదే కోరుకున్నానండి. నేను జాబ్ చేస్తాను. అంటే ఒక యాజ్ అ జాబ్ ఉమెన్ గా ఇంటిని జాబ్ ని అన్నిటినీ లైక్ మనం చూసుకొని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి దేవుడు ఆ శక్తిని మీకు ఇచ్చారు అని కాబట్టి అలా దేవుడు ఇస్తున్నారు కాబట్టి నేను 4 years నుంచి జాబ్కి వెళ్ళుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. అంతా దేవుడి దయ. అంతే, దేవుడు ఉన్నాడు అంటే దేవుడిని నమ్మాలి మనం. ఎప్పుడైనా దేవుడిని నమ్మితేనే మనం ముందుకెళ్తాం, లేదంటే ముందుకెళ్ళలేదు. అంటే మనము ఏ రోజు రాసులు అవి చూసుకోకపోయినా ఈ రోజు మాత్రం ఈ సంవత్సరం అంతా ఎట్లుంటది అని చూసుకుంటాం కదా. మీరు చూసుకునే దాన్ని బట్టే ఫ్యూచర్ ఎలా ఉంటది అని తెలుస్తుంది. కొత్త సంవత్సరం ఇంకా లేదు, ఇప్పుడే టెంపుల్ కి వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూడాలి. అమ్మ మీ పేరు? శ్రీలత. ఓకే, ఇక్కడే ఉంటారమ్మా? ఓకే, ఎన్నేళ్ళుగా మీకు ఈ గుడి గురించి తెలుసు? నాకు దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడి చూసుకుంటాను. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఈ గుడి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ దేవుడి గురించి ఇక్కడ అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఉప ఆలయాలు కూడా వచ్చాయి. లైక్ ఆంజనేయ స్వామి, శివయ్య, ఈశ్వరి మాత వీళ్ళందరూ వచ్చారు కాబట్టి డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఎలా అనిపించింది? ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటది. చాలా ప్రజలు కూడా చాలా బాగా వస్తారు. అదే కోరుకుంటున్నాను. కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బాగా చేశారు ఇక్కడైతే మాకు. ఓకే, అంటే జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం ఉగాది వచ్చినప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి అంటే గడిచిన కాలం ఎలా ఉన్నా ఇప్పుడైతే బాగుండాలి అనుకుని అలా కోరుకుంటూ ఉంటాం కాబట్టి మీకు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే బాగుంది, ఇంకా బాగుంటదని అనుకుంటున్నాం. ఓకే, అంటే కోరికలు ఇక్కడ ఈ స్వామివారు స్వయంగా వెళ్తారంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లేస్ అని చెప్పి ఆలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉండి మనం ఏదైనా కోరుకుంటే మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా కోరుకుంటే నెరవేరుతుంది అంటారు. సో మీరు కూడా మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్? అవినాయండి, చాలా బాగుంది. అన్ని అయ్యాయి, బాగుంటది ఇక్కడ. విన్నాం కదండి వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఏంటో. 1972 నుంచి కూడా ఈ టెంపుల్ అన్నది ఉన్నది. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసారు. ఆ రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్స్ కూడా సరిగ్గా లేవు, రాళ్ళడప్పలు కూడా లేవు. ఎవరైతే లైక్ వర్కర్స్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటున్న ఆ సమయంలో అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ స్వయంగా ఆయన ఒక ప్లేస్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లేస్ లోనే ఆయన
ఆయన ఆలయం కూడా కట్టించడం జరిగింది. కాలజ్ఞానం కూడా చెప్పేవారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆనాటి కాలం నుంచి చెప్పారు కాబట్టి ఇప్పటికి ఇంకా ఇది రన్ అవుతుంది. అండ్ ఆల్సో ఆయన చెప్పినట్టుగానే అవుతుంది. అనుబంధాల మధ్య ఎవరైతే ఉన్నారో లైక్ తల్లి కొడుకులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీరి మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, రానున్న కాలంలో యుద్ధాలు ఏమైనా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఒక నమ్మకాన్ని అయితే వీళ్ళు విశ్వసించారు. అలాగే ఇది మాత్రమే కాకుండా ఈ రోజు ఉగాది కూడా కాబట్టి షడ్రుచుల సమ్మేళనం అని చెప్పేసి అంటారు. ఉప్పు, కారం, తీపి, పుల్ల అంటే ఇవన్నీ కూడా ఇన్ని రకాలైన షడ్రుచులు కలిగినటువంటి పచ్చడి కానివ్వండి, తీర్థ ప్రసాదాలు కానివ్వండి తీసుకుంటే కూడా చాలా మంచిది. గత ఏడాది వరకు మనం చూసుకున్నట్లయితే మనలో ఏదైనా చెడున్నా, మన జీవితంలో ఏదైనా చెడు జరిగినా అవన్నీ పోయి మంచిగా జరగాలి, ఇయర్ అంతా కూడా బాగుండాలి, అందరికీ అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా, విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటిది కానీ, పెద్దవాళ్లకు వాళ్ళ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అవి నెరవేరాలన్నప్పటికీ ఈ షడ్రుచుల సమ్మేళనం ఏదైతే ఉందో ఉగాది పచ్చడి కానివ్వండి, ఇటు ఆంధ్రాలో చూసుకుంటే ఉగాది పచ్చడి లాగా చేస్తారు. జనరల్గా ఇటు తెలంగాణ వైస్ చేసుకుంటే ఉగాది తీర్థం లాగా ఉంటుంది. ఆ షడ్రుచుల సమ్మేళనం ఏదైతే ఉందో ఆ రుచిని ఆస్వాదిస్తే గనక మనలో ఉన్న చెడు కూడా పోతుంది అని చెప్పేసి అందరి నమ్మకం. సో ఏది ఏమైనప్పటికీ మనము గతంతో పోల్చుకుంటే అంటే ఈ ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి ప్రతి ఆలయంకి కూడా వెళ్తున్నాం, ప్రతి ఆలయ విశిష్టతను కూడా మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉగాది సందర్భంగా ఇక్కడ వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి కూడా రావడం జరిగింది. ఈ రోజు సృష్టిని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడిని కూడా కొలిస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఉగాదిని అసలు బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సృష్టిని సృష్టించాడు కాబట్టి ఈ రోజు ఉగాది, ఆ ఉగాదినే యుగాది అని కూడా పిలువబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ప్రత్యక్షంగా బ్రహ్మదేవుని ఈ రోజు కొలిస్తే కనుక ఖచ్చితంగా అంటే బ్రహ్మదేవుని నామం జపించిన, ఇంటి ముందు పూజ చేసుకున్నప్పుడు దేవుడి విగ్రహం ముందు ఒక దీపం వెలిగించి బ్రహ్మదేవుని స్మరించుకున్నా కూడా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అంటున్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రోజు ఈ నియమాలు పాటించండి. మార్నింగే లేచి తలస్నానం చేసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అదే బ్రహ్మదేవుని ఒకసారి కొలిచినా కూడా ఈ రోజు అంటే ఆయన తలరాతను మన తలరాతను అన్నింటిని బ్రహ్మదేవుడే రాస్తాడు కాబట్టి ఏదైనా చెడు ఉన్నా కూడా అది కూడా తొలగించి ఇక మీదట అంతా మంచిగా చేస్తారు. సో మీరు కూడా అందరినీ ఆ దైవాన్ని స్మరించండి. ఈ రోజు అంతా బాగుండాలి, అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ బాగుండాలని పొలిటికోస్ డివైన్ పాత్ కూడా మనసారా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, వీరబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్, యూసఫ్ కూడా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.